తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్థి లీడ్ లో కనబడుతున్నారు. పెద్దపల్లి లోక్సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికతలో కనబడుతుంది. బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ 2416 ఓట్ల ఆధిక్యతలో కనబడుతున్నారు. పెద్దపల్లిలో బెల్లంపల్లి చెన్నూరు ఈ రెండు కూడా ఆయన ఫాదర్ వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా పెద్దనాన్న వినోద్ వెంకటస్వామి వీళ్ళిద్దరు కూడా చేస్తున్న నియోజకవర్గంలో ఉన్నారు. ఈటెల రాజేందర్ చాలా కంఫర్టబుల్ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. 11,000 లీడ్ లో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ కు బహుశా 2 లక్షల మెజారిటీ మల్కాజ్గిరి పార్లమెంట్ లో వస్తుందంటారు. రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ తనకు వస్తుందని ఈటెల రాజేందర్ ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే హైయెస్ట్ ఓట్స్ 34 లక్షల ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు పోలైంది, అత్యధిక ఓట్లు ఉంది మల్కాజ్గిరి పార్లమెంటే. ఈటలకు కేక్ వాకే అంటున్నారు. హైయెస్ట్ మెజారిటీ తను తెచ్చుకుంటానన్న దామాలో ఉన్నారు. దానికి తగ్గట్టే 11,000 ఓట్ల లీడ్ మనకు కనబడుతుంది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ 19,000 లీడ్ ఉంది. సో ఈటెల రాజేందర్కి ఎక్కువ మెజార్టీ వస్తుందా, ఖమ్మంలో మెజార్టీ వస్తుందా చూడాలి. మెదక్లో సర్ప్రైజింగ్ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ మీద బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంది, కానీ మెదక్ లో బీఆర్ఎస్ ప్రస్తుతం 3rd పొజిషన్ లో ఉంది. బీజేపీ 3,515 ఓట్లు, కాంగ్రెస్ 2,740 ఓట్లు, బీఆర్ఎస్ 2,425 ఓట్లు. సో మాధవనేని రఘునందన్ రావు 815 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంచిర్యాలలో చెన్నూరు నియోజకవర్గ ఓట్లో గోమాస శ్రీనివాస్ 3,101 ఓట్లు వచ్చాయి. గడ్డం వంశీకృష్ణకు 3,770, కొప్పుల ఈశ్వర్ 1,692. సర్ప్రైజింగ్, చెన్నూరులో లాస్ట్ టైం బీజేపీకి 3,000 ఓట్లు వస్తే ఇప్పుడు మొదటి రౌండ్ లోనే 3,000 ఓట్లు వచ్చాయి. చెన్నూరులో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓవరాల్ కౌంట్ బీజేపీకి 3,000 ఓట్లు వస్తే కేవలం ఫస్ట్ రౌండ్ లోనే బీజేపీకి 3,100 ఓట్లు వచ్చాయి. బాల్క సుమన్ అడ్డా అది టీఆర్ఎస్ సంబంధించి. అయితే కొప్పుల ఈశ్వర్ అక్కడ 3వ స్థానంలో మనకు కనబడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గోమా శ్రీనివాస్ కు 1,753, గడ్డం వంశీకృష్ణకు 3,499, కొప్పుల ఈశ్వర్ కు 1,190 ఓట్లు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 2 రౌండ్ల ఓటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 1959 ఓట్ల లీడింగ్ లో మనకు కనబడుతున్నారు. ఇక చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతి నగర్ లో బొత్స అప్పలనరసయ్య ఇద్దరు లీడింగ్ లో కొంత పార్లమెంట్ సంబంధించి సర్ప్రైజింగ్ మాధవనేని రఘునందన్ రావు లీడింగ్ లో ఉన్న పరిస్థితి. ఇక మనం ఒకసారి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన